నమస్తే వెల్కమ్ టు శ్రీ పవన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేర్ మార్చి వేగం పెంచుతామని స్పష్టీకరణ. నాగబాబుకు మంత్రి పదవిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీలో తనతో పాటు నాగబాబు సమానంగా పనిచేస్తారని వ్యాఖ్య. నూతన వరవడితో నిర్మాణాత్మక అభివృద్ధి చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తానని వెల్లడి. కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చి వేగం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి అందుకు తగ్గట్టుగా అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రిచ్ల్లో సీసీ కెమెరాలు, వాహనాల జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు. ఇసుక విధానంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాన్ని స్వీకరించాలని స్పష్టం చేశారు. దేవాలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికులు, హాస్పిటల్కు వచ్చే రోగుల నుంచి కూడా వారికి అందుతున్న సేవలపై అభిప్రాయం తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో కూడా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై ప్రతి సోమవారం రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్సులో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను వేగంగా తెలుసుకొని తదనుగుణంగా ఆర్టీసీ పనితీరు మెరుగుపరుచుకోవాలని అన్నారు. బస్సు సమయానికి వచ్చిందా లేదా, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, సమాచార ఇతర సిబ్బంది ప్రవర్తన సంతృప్తిగా ఉందా లేదా అనే దానిపై క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చని అన్నారు. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో తిట్లు తిన్నారు, పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదని పనిమంతుడా కాదా అనేది మాత్రమే చూస్తున్నట్లుగా స్పష్టం చేశారు. మంగళగిరిలో మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీగా ప్రకటించి మళ్లీ నాగబాబును తప్పించామని గుర్తు చేశారు. మనోహర్, హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఎవరికి ప్రతిభ ఉందో చూసి పదవులు ఇస్తామని అన్నారు. ఇదే విషయంలో జగన్ను మీరెందుకు అడగలేదని ప్రశ్నించారు. కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రమే అడుగుతారా అంటూ నిలదీశారు. తమకు బ్యాక్గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారని, ఇప్పుడు తమ తర్వాత తరం పిల్లలకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని వ్యాఖ్యానించారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారని, తర్వాతే మంత్రి పదవిపై చర్చిస్తామని వెల్లడించారు. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభ అనుకున్నామని, అది కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకున్నామన్నారు. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదని, దుర్గేష్ పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చామని గుర్తు చేశారు. రాజకీయాల్లో కులం కాదని, పనితీరే ప్రామాణికమని ఆయన తెలిపారు. కుల రాజకీయాలు మా అన్నయ్య వేరే కులం పుట్టాడు కదా. ఒకటి ఏంటంటే ఆయన్ని నేను ఐ లుక్ ఎట్ డిఫరెంట్లీ. నాతో పాటు ఇప్పుడు మీరున్నారు, మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నిర్ధారించాను. వాట్ ఆర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు నా బ్రదర్ కాదు. If he belongs to some other caste, but he travelled with me, I would take it. If Manohar Garu is an SC, still I would have taken it. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐ మీన్ అ ఫుల్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ ప్యూర్లీ జనసేన గవర్నమెంట్, ఆల్ ద 23 crores ఆర్ గివెన్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ. అంటే దట్ ఈస్ నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేశాను. ఆయన తిరుగుతున్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి బీసీ ముస్లిం, నాతో పాటు నేనేం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారా లేదా మనతో. అంటే వీళ్ళు అందరి
అభివృద్ధిని కోరుకుంటారు, మనకు పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా అది అలా. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంది. సో నేను అలా చూడలేదు. అలాంటప్పుడు మనం కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డూ విత్ మై కాస్ట్. నేను ఏం ప్రాతిపాదిక తీసుకుని నాతో పాటు పనిచేశారు, నాతో పాటు నిలబడ్డారు సమస్యలు. సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్, ప్రామినెంట్ బీసీ లీడర్స్ either with the ruling party or with an opposition. The ruling party is YCP, the ruling party is, the opposition is TDP. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ ఏ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల కేసులో ఉన్నారు, ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ? దట్ ఈస్ నా కెపాసిటీలో ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశారు. మరి అది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, వాళ్ళన్నీ కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం, దట్స్ వాట్ వీల్ అడ్రస్. సో నాగబాబు గారికి ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అందరూ డిఫరెంట్గా ఇచ్చి ఈజ్ ఎట్ టు బి సర్వ్, ఎట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. రైట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు ఈ సమాజంలో ఎవరో పనిచేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతారు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల పెట్టి ఆఫీసర్గా పనిచేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ హూ టు బికమ్ పిఓ, ఫ్రమ్ దేర్ ఎస్ఐ అండ్ ఫైనలీ సిఐ. హీ రిటైర్డ్ యాజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్. మరి మాకు బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలు కానీ మాత్రం వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు, ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మెరిటోరియస్ అని మనం అట్లా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ దీనికి అంతులేదు ఈ ఆర్గ్యుమెంట్. సో ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు కమ్ టు ఎ రీజనబుల్ కన్క్లూజన్స్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ 2047 లక్ష్యంతో జిల్లాలో ఉన్న అధికారులతో సమగ్ర ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన వరదలు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారులందరూ దగ్గరుండి నిర్విరామంగా పనిచేశారని గుర్తు చేశారు. వరద ప్రాంత ప్రజలు ఇబ్బందులు కలగకుండా సాంకేతికతను వాడుకుంటూ సహాయక చర్యలు కొనసాగాయని తెలిపారు. ఉన్న వనరులతో ప్రజలకు ఏ విధంగా దగ్గరవ్వాలో ఆ విధంగా పనిచేయడం జరిగిందని అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ దుర్గమ్మ దేవాలయం ఇలా పలు దేవాలయాలతో పాటు హిస్టారికల్ ప్రదేశాలు ఇలా అన్ని విధాలుగా టూరిస్టులకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. టూరిజం కోసం పబ్లిసిటీ ఇచ్చి ప్రాముఖ్యతను పెంపొందించేలా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. టూరిజం కోసం వచ్చే టూరిస్టులకి వాటి ప్రాముఖ్యత తెలియజేసేలా గైడ్స్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తామని అన్నారు. టూరిస్టుల కోసం గైడ్స్ సంస్థలను ఒక సొసైటీలా తీసుకొచ్చి వాటి ద్వారా ఫిక్స్డ్ ధరలను తీసుకొస్తామని చెప్పారు. పర్యావరణం కాపాడుకునేందుకు ఎన్టీఆర్ జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రెవెన్యూ సదస్సులపై నాణ్యత పెంచేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. విజయవాడలో ఉంటున్న స్థానికుల నుంచి ఐడియాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వారిని అడిగి తెలుసుకుంటామని అన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ చేసి వాటికి ప్రత్యామ్నాయంగా ఉండే వాటిపై ఆలోచన చేస్తామని అన్నారు. ఆపరేషన్ బుడమేరు అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. యాజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 year అనుకుంటే తక్కువని ఎందరోమెంట్కి గుర్తొచ్చేది దట్ వరద కాలం. వరద కాలంలో నేను కూడా వేరే పోస్ట్లో ఉన్నా కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేశాను. 30వ వార్డులో 30, 32 రెండు ఇచ్చారు నాకు. సో తర్వాత చిట్టో ఎండ్కి మనకు ఒక వార్డు చూసుకోమని చెప్పి మధుర నగరం ఏరియాలో చేశాను. అది ఒక నాకు తెలిసి లాస్ట్ 50-60 yearsలో ఫస్ట్ టైం అంత పెద్ద వరద రావడము. సో అంత ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో కూడా యావత్ చీఫ్ మినిస్టర్ గారు వచ్చి డైరెక్ట్గా ఇక్కడే కలెక్టరేట్లో ఉండి ప్రతి ఒక్క ప్రజలకు నేను అండగా ఉంటాను, ప్రతిరోజు పర్యటన చేయడము, ప్రతి ఏరియాకి వెళ్ళడము, ప్రతి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇక్కడ పిలిపించడము, అదే కాకుండా ఈవెన్ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళని ప్రతి ఒక్క వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి చేసింది నాకు తెలిసి ఫస్ట్ టైం అని అనిపిస్తుంది. అలా చేశారు కాబట్టి అంత బీభత్సమైన వరద వచ్చినప్పటికీ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఫెసిలిటీస్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అయితేనేంటి, ఫుడ్ అయితేనేంటి, ఈ బేసిక్ ఫెసిలిటీస్ ప్లస్ వాళ్ళని ఎవాక్యుయేషన్, ఈ ఎఫర్ట్లో ఎక్కడ
తగ్గకుండా విత్ సాంకేతిక సపోర్ట్తో కూడా టెక్నాలజీ కూడా ప్రాపర్గా వాడుకుంటూ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తూ డ్రోన్ని అంటే యాక్చువల్లీ అగ్రికల్చరల్ డ్రోన్స్ని ఏ ప్రకారం ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడారో మాకందరికీ తెలిసే ఉంది. ఆ ప్రకారం చూసుకుంటే ఈ ఇయర్ చాలా లెర్నింగ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్గా జిల్లాకి కూడా, అలాగే హౌ టు ఫేస్ ది అన్ఫోర్సిన్ సిచ్యుయేషన్స్ వస్తే ఎట్లాగా యంత్రాంగం ఉండాలి, అప్రమత్తంగా ఎలా ఉండాలి. సో అడ్వర్సిటీనే అవకాశంగా మలుచుకొని ఉన్న వనరులతో ఎలాగ పబ్లిక్ సర్వీసెస్ని మనం పెంచగలగానే దానికి ఇది ఒక మంచి నిదర్శనము. ఆ ఒక లెర్నింగ్ కంపల్సరీగా మన జిల్లాకి అలాగే మన జిల్లా యంత్రాంగానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మిగిలింది. సో దట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చున్నారో మన ఒక జిల్లాకి అయితే విజన్ ఉందో ఈ విజన్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి సో ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్న అధికారులని అన్ని డిపార్ట్మెంట్స్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రణాళిక చేసుకుంటూ ఉన్నాము. ఇంకా సర్వీస్ సెక్టర్కి వస్తే మన జిల్లా వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా చాలా అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే కాంట్రిబ్యూషన్లో మన జిల్లాలో టూరిజంది మోర్ దెన్ 60%, 50% కాంట్రిబ్యూషన్ ఉంది సర్వీస్ సెక్టర్ది. సో అదే తగ్గట్టుగా దాన్ని గ్రోత్ కూడా అలాగే చూసుకుంటూ టూరిజం సర్వీస్ సెక్టర్ అంటే ఏంటో హాస్పిటాలిటీ, టూరిజం అండ్ హెల్త్ అండ్ ఏదైతే హోటల్ సెక్టర్స్ ఉన్నదో దీన్ని మనము అనుసంధానం చేసుకుంటూ మనకు టూరిజం హబ్గా మన జిల్లాని అలాగే మన గ్రామాన్ని మన సిటీ ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దాలి. ఇప్పుడు టూరిజంలో చూసుకుంటే మీకు తెలిసే ఉంది టెంపుల్స్ మనకు ముఖ్యంగా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అమ్మ దుర్గమ్మ గుడి కావచ్చు, ఇలాగ మనకు వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు, అలాగే నెమలి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు. ఇదే కాకుండా మనకు ఐతిహాసిక స్థలాలు ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ లైక్ కొండపల్లి ఫోర్టు, ఇక్కడ గాంధీ హిల్స్ కావచ్చు. సో ఇటువంటివి కూడా ఇలాగే మన ఉండవల్లి కేవ్స్ పక్కనే. సో ఇటువంటివి కూడా మనం చేసుకుంటూ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా రెడీ చేసి ఇప్పుడేంటి విజయవాడకి వస్తే అమ్మవారిని చూడడానికి వస్తున్నారు, అదొకటే కాకుండా మిగతా కూడా చూసి ఇక్కడ మినిమం ఉన్న 2 డేస్ని వాళ్ళని హోల్డ్ చేయాలి. మనం హోల్డ్ చేయడానికి వాళ్ళకు అనుకూలంగా ఇంకా కొన్ని ప్లేసెస్ చూడడానికి ఉండాలి, వాళ్ళకు ఉండడానికి మంచి ప్లేస్ ఉండాలి. సో ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి మంచి ఏరియాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మనం పబ్లిసిటీ చేయలేకపోతున్నాం. ఓకే, సో ఆ ఒక ఐడియాని తీసుకొచ్చి ఇక్కడ టూరిజం కాన్సెప్ట్ పెట్టి వీడైతే టూరిజం సర్క్యూట్ లాగా చేసి టూరిజం ప్యాకేజెస్ 1 డే ప్యాకేజ్, 2 డే ప్యాకేజ్, 3 డే ప్యాకేజ్. ఇప్పుడు అమరావతి ఈజ్ ఎ బిగ్ స్ట్రెంత్ ఫర్ అస్. ఎక్కడ ఇప్పుడు దేశంలోనే ఎక్కడ చెప్పినా ఆంధ్ర అంటే అమరావతి ఎలా ఉంది, అమరావతి ఎలా జరుగుతూ ఉంది అని అడుగుతారు. సో ఇది ఒక ఎమోషన్, సెంటిమెంట్. దీన్ని మనము టూరిజం ఆపర్చునిటీగా మలుచుకోవచ్చు. 2024 సంవత్సరంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాదితో పోల్చితే నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గిందన్నారు. అయితే గతంలో కంటే హత్యాయత్నం కేసులు పెరిగాయని, కేవలం 6 నెలల కాలంలోనే 92 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా వార్షిక నేర సమీక్ష సమావేశం 2024 నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో నేరాలను అరికట్టేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింతగా పటిష్టం చేస్తామని తెలిపారు. అస్త్రం యాప్ను ఉపయోగించి దసరా ఉత్సవాల్లో ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించామని వెల్లడించారు. డ్రోన్ పోలీసింగ్, క్లౌడ్ పెట్రోల్ విధానాన్ని తెచ్చామని కమిషనర్ తెలిపారు. త్వరలో అస్త్రం యాప్పై సెమినార్ నిర్వహిస్తామని అన్నారు. సైబర్ క్రైమ్ పై అవగాహన కోసం సైబర్ సిటిజన్ యాప్ను రూపొందించామన్నారు. 3 లక్షల మందిని సైబర్ సిటిజన్ యాప్లో భాగస్వాములను చేసినట్లుగా వివరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే పోలీస్ అనేది సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి. ప్రజలకి సేవలు అందించట్లో నిష్పక్షపాతంగా, నిర్భయంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా పోలీస్ శాఖ 2024 సంవత్సరం ఎన్నో విజయాలు సాధించడం, అదేవిధంగా డిపార్ట్మెంట్ పరంగా ఎంతో ఉన్నతికి చేరుకోవడం చాలా సంతోషం. నేను వచ్చి కూడా దాదాపు 5 నెలలు అయింది. 5 నెలల్లో చాలా సంస్కరణలు పోలీస్ శాఖలు తీసుకొచ్చాం. ఏ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ ఇంప్రూవ్ అయింది, అదేవిధంగా ఇన్నోవేట్ అయింది అనేది చూపించడానికి ఒక చిన్న స్లైడ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము 2024 సంవత్సరానికి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, మీరు చూడవచ్చు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత మునుపు అంత ఉపయుక్తకరంగా ఉండేది కాదు. ఈరోజు ప్రతి యాక్టివిటీ పోలీస్ శాఖలో జరుగుతున్న ప్రతి యాక్టివిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మేము టేకప్ చేస్తున్నాం. వెదర్ ఇట్ బి డ్రోన్స్ కావచ్చు, లేదంటే కెమెరాస్ కావచ్చు, అలా మీకు చెప్తాను నేను. సో ప్రతిది కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సమీక్ష అనేది ప్రతిది కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనము
చాలా బెల్ హెల్లర్స్ తీసుకున్నాము, అదేవిధంగా చాలా రోప్స్ తీసుకున్నాము, తర్వాత చాలా ప్లేసెస్లో టెక్నాలజీ పరంగా డ్రోన్స్ తీసుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ చేయడంలో 2024 ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ గుర్తుండేటట్టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం స్ట్రెంథన్ చేసుకోగలిగాం. దసరాలో చాలా ఈసారి ముఖ్యంగా ట్రాఫిక్లో చాలా అద్భుతమైన విజయాలు సాధించాం. చాలా ప్రశంసలు కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ట్రాఫిక్ విపరీతంగా ఆపేసేవాళ్ళు, దిగ్బంధనం చేసేవాళ్ళు, సామాన్య ప్రజానీకం కూడా సరిగ్గా మూవ్ చేయకుండా మూవ్మెంట్ లేని పరిస్థితి ఉండేది. ఆల్మోస్ట్ 10 రోజులు కూడా ఈ ఫెస్టివల్ ఎప్పుడు అయిపోతుందా అన్న అంత విసుగు ప్రజలకు వచ్చేది. ఈసారి దానికి విభిన్నంగా ఈసారి మేము డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అస్త్రం అనే ఒక అప్లికేషన్ మీకు చూపిస్తాను. అస్త్రం అనే అప్లికేషన్ ఉపయోగించుకొని చాలా డైనమిక్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేశాము. దాని గురించి చాలా మంచి పేరు, దసరాలో చాలా మంచి పేరు వచ్చింది. అదేవిధంగా విఐపి మూమెంట్ని కూడా చాలా వరకు కట్టడి చేశాము. అంత మునుపు చూస్తే ఖచ్చితంగా మీకు చాలా ఇంప్రూవ్మెంట్, దసరాలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఒక మొబైల్ అప్లికేషన్, విఐపి పాసెస్ గురించి ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేయడం కావచ్చు, చాలా భారీ ఎత్తున రికార్డెడ్ వాయిస్, తర్వాత బెల్ హెల్లర్స్ ద్వారా క్రౌడ్ కంట్రోల్లో వినూత్నంగా మనము చేసాము. సో దాని గురించి మనకు చాలా చక్కగా దసరా ఉత్సవాలు మిగతా జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కూడా దసరా ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, మన దగ్గర నుంచి చాలా నేర్చుకొని వెళ్ళడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా మనం ఏమైతే ఇంటర్వెన్షన్స్ చేసామో, ఏ ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవి మిగతా జిల్లాలు కూడా ఈరోజు మనం చూసి వారు కొన్ని పద్ధతులు నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ దసరా ఇంకా విభిన్నంగా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. ఈ భవానీ దీక్షల్లో హోల్డింగ్ ఏరియాస్లో చాలా మార్పులు తీసుకొచ్చాము. పాత దసరా ఉత్సవాల్లో జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ దృష్టిలో ఉంచుకొని చాలా చక్కటి హోల్డింగ్ ఏరియాస్ ఏర్పరచడం, అదేవిధంగా రోడ్ మీద కూడా కొంత బ్యారికేడ్స్, రిమూవబుల్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం. అసలు ఈసారి భవానీ దీక్షలు జరిగినట్టే లేకుండా ప్రజలకు ఎవరు కూడా అసలు భవానీ దీక్షలు జరిగాయా అనే అనుమానం వచ్చేలాగా ఈసారి చాలా అద్భుతంగా పోలీస్ శాఖ, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లు అందరూ కూడా కష్టపడి భవానీ దీక్ష విరమణ అనేది చాలా చక్కగా చేశారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దహన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పద్ధతిపై దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియల విషయంలో బీజేపీ ఘోరమైన తప్పు చేసిందన్నారు. రాహుల్ గాంధీ బీజేపీపై చేసిన విమర్శలో ఎలాంటి తప్పు లేదన్నారు. అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ ఇద్దరు కూడా ఈ విషయంలో భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మన ఊళ్ళల్లో పండగలకి వస్తుంటారు గాజులు వేసేదానికి గాజుల సెట్లని. ఆ గాజుల సెట్ కులం ఆయనది పంజాబ్లో కోలీలు అంటారు వాళ్ళని. అటువంటి ఓబీసీ ప్రధానమంత్రిగా నిజాయితీగా 10 సంవత్సరాలు పనిచేశాడు. ఎక్కడ మచ్చ లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ గారు మొన్న చనిపోతే అంత్యక్రియలకు దిక్కులేని స్థలంలో పెట్టారు. మరి భారతీయ జనతా పార్టీ మిత్రులు మరి ఎందుకు పెట్టారో తెలియదు. నేను అంత్యక్రియలకు పోయాను, అందరినీ గాల్చే దగ్గర పెట్టారు. నిగమ్ గోట్ అంటే ఎవరైనా బావచ్చు, పేదవాడు బావచ్చు, ఎవరైనా అడుక్కో తినే వాళ్ళని కూడా అక్కడ పెట్టి కాల్చే దగ్గర మన్మోహన్ శవాన్ని అక్కడ పెట్టి కాల్చడం అనేది దేశానికి అవమానం. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పు. ఈ తప్పును వాళ్ళు క్షమాపణలు చెప్పాలి. ఏవి వాజ్పేయికి ఇచ్చారు కదా స్థలం, కేఆర్ నారాయణన్కి ఇచ్చారు కదా, మీరు అందరికి ఇచ్చుకున్నప్పుడు ఒక అరెకరా స్థలం ఇస్తే మీ అబ్బదేం పోయిందా? అంత గొప్ప దేశానికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి అధోగతిలో ఉన్నటువంటి భారతదేశాన్ని అదృష్టమైనటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్ళినటువంటి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అడుక్కో తినే వాళ్ళని కాల్చే దగ్గర కాల్చకపోతే ఏమన్నా తలకాయ ఉందా మీకని అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని, ఈ ఎన్డీఏ ప్రభుత్వ అధినేతల్ని. ఇంకెక్కడ దొరకలేదా? ఇదేనా మీరు చేసేది?
తప్పు. భారతీయ జనతా పార్టీ చేసింది పెద్ద పొరపాటు. ఇది మన భారతదేశానికే ఒక అవమానం. మన్మోహన్ సింగ్కి మీరు రాశారా? నేను ఊహించలేదు పేపర్లో. ఒక్కొక్కరు ఆయన చచ్చిపోతే ఓ అబ్బా జెంటిల్మెన్ ప్రైమ్ మినిస్టర్ ఏమి రాశారు మీడియాలో. నేను ఊహించలేదు మన్మోహన్ సింగ్ చచ్చిపోతే అంత రాస్తారని. ఓ అబ్బా గొప్పగా మీడియా పొగిడితే ఇంత చేస్తే మరి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు మరి అడుక్కో తినేవాళ్ళు చచ్చిపోతే ఎక్కడ కాలుస్తారు అక్కడ కాల్చారు. భారతీయ జనతా పార్టీ మిత్రులు తప్పని తెలియజేస్తూ క్షమాపణలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. రెండోది అంబేద్కర్ విషయం. అంబేద్కర్ గురించి మరి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడడం అన్నా నేర్చుకోవాలా? ఏదో వాళ్ళు చేసేది. అంబేద్కర్కు అన్యాయం జరిగింది, అంబేద్కర్ని అవమానం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళ సభ్యత సంస్కారాలు సరిగ్గా లేవని. విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సంస్థలను అమరావతికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఎంపీ కేశవ శివనాథ్ తెలిపారు. త్వరలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, జైలు అభివృద్ధిపై చర్చిస్తామని అన్నారు. సచివాలయంలో హోంమంత్రి అనితతో కలిసి ఎంపీ కేశవ శివనాథ్ పోలీస్ ఫైర్ సర్వీసెస్, జైల్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్ర హోంశాఖకు రావాల్సిన నిధులు, సంస్థల ఏర్పాటు గురించి పోలీస్ శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని, కేంద్రంలో రాష్ట్ర హోంశాఖకు సంబంధించిన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, జైలు అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని, గ్రే హౌండ్స్ అప్ప సంస్థలు రావాల్సి ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రానికి కేంద్రం నుంచి 118 సంస్థలు రావాల్సి ఉందని, ఈ సంస్థలపై దృష్టి పెడతామని అన్నారు. కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్న నిధులు రాష్ట్రంలో ఏర్పాటు చేయవలసిన కేంద్ర సంస్థలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇవాళ గౌరవ హోంమంత్రి గారు అనిత గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హోంశాఖకు రావాల్సిన నిధులు మరియు సంస్థల గురించి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా కలిసి చర్చించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ కమిటీలో ఉన్నాను. అంతేకాకుండా హోమ్ కమిటీకి సంబంధించిన విషయాలు ఢిల్లీలో ప్రతినిత్యం ఫాలోఅప్ చేసే ఎంపీల్లో నాకు బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి రాష్ట్రంకి రావాల్సిన నిధులు, అంతేకాకుండా రాష్ట్రానికి పోలీస్ మోడర్నైజేషన్స్ కానీ ప్రిజన్ మోడర్నైజేషన్సే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా గ్రే హౌండ్స్ లాంటి సంస్థలు ఎన్నో రావాలి. వాటిలన్నింటినీ ఫాలోఅప్ చేసే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా 118 సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి హోం శాఖ ద్వారా నోడల్ ఏజెన్సీ అవడం వల్ల అన్నీ కూడా బైఫర్కేషన్ యాక్ట్లో అమరావతికి రావాలి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఇవాళ సమావేశం దృష్టి పెట్టడం జరిగింది. తప్పకుండా వాటిని అన్నిటికన్నా ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి చాలా అమౌంట్ రావాల్సి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి విజయవాడకి మొన్న జరిగిన వరదలకి 1150 తాత్కాలిక నిధులు హైకల్ లెవెల్ కమిటీతో ఉంది. తప్పకుండా వాటిని రిలీజ్ చేయాలని గౌరవ హోంమంత్రి అమిత్ షా గారిని కోరడం జరిగింది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి రావాల్సిన నిధులు, పోలీస్ స్టేషన్లే కాకుండా ప్రిజన్స్ మోడర్నైజేషన్కి రావాల్సిన నిధులు, అన్నిటికన్నా ముఖ్యంగా బైఫర్కేషన్ యాక్ట్లో రావాల్సిన కేంద్ర సంస్థలు, వీటన్నిటినీ రేపు కేంద్ర మంత్రి గారిని కలిసి నేను కానీ, హోంమంత్రి గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ కానీ అందరం వెళ్ళి కలిసి వాటిని వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. తప్పకుండా రేపు 8-9 తారీఖుల్లో హోంమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. త్వరగా వీటిని వచ్చి అమరావతి ప్రాంతంలో అన్ని కేంద్ర సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా డిసెంబర్ 26 నుంచి 2025 డిసెంబర్ 26వ తేదీ వరకు శతవార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం భాగస్వామ్యం లేని బీజేపీ నేడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దాసరిభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శతవార్షికోత్సవాలకు సంబంధించిన ప్రజా నాట్య మండలి రూపొందించిన పాటల సీడీని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది కమ్యూనిస్టులు స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఉందన్నారు. బీజేపీ నేడు కమ్యూనిస్టులను, కమ్యూనిస్టు పార్టీలను లేకుండా చేయాలని నియంతృత్వ ధోరణితో ముందుకు కొనసాగుతుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రజలతో ఉద్యమాలు చేస్తూ ఉంటుందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో
ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ సగర్వంగా చెప్పగలం, అండమాన్ సెల్యులార్ జైల్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారని లెక్క తీస్తే కమ్యూనిస్టులు ఎక్కువ మందిని అక్కడ పంపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పోరాటాల్లో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు. 1946లో జరిగిన రాయల్ నేవీ తిరుగుబాటుకు ఆ రోజు భారతదేశంలోనే సంచలనం కలిగించే పోరాటము. తుపాకులు చేతబట్టుకొని పై అధికారులపైన తిరుగుబాటు చేశారు అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు. ఆ సందర్భంగా వారి ఓడలపైన వారు 3 జెండాలు ఎగరేశారు. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంటే ఆవాళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 3 రాజకీయ పార్టీలు సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో 4,000 మంది రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశారు. వేలాది గ్రామాలు విముక్తం చేశారు. నిజాం నవాబు నుండి తెలంగాణను విముక్తి చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా కేరళ రాష్ట్రంలోని పున్నప్రవాయలార్లో 560 మంది కామ్రేడ్స్ ఆ పోరాటంలో చనిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని తేబాగ్ పోరాటంలో కూడా కౌలుదారులందరినీ కూడా సమీకరించి లక్షలాది మందికి ఇవాళ భూములు దక్కాయంటే, దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందంటే కూడా దానికి ప్రధానమైన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన పోరాటాలే. అదేవిధంగా కోట్లాది మంది కష్టజీవులైన కార్మికుల వర్గ హక్కుల కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ యొక్క శతవార్షికోత్సవ సభలు మన ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇవాళ వామపక్ష భావజాలాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఏది ఏమైనా సరే భారతదేశంలో సమాజ స్థాపనకై కృషి చేసే శక్తులన్నీ కూడా సమైక్యంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా ఆ కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కొరకు కృషి చేయాలని చెప్పి కూడా ఇవాళ మా పార్టీ భావిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన సినీ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ నేతృత్వంలో ఈ పాటల సీడీని వీరు తయారు చేశారు. దాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి పార్టీ కార్యకర్తలందరికీ కూడా కోరుతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ విధిమితులయ్యారు. 1992 ఐఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన్ను సిఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవి విరమణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఎస్ బ్యాచ్ కు చెందిన ఆయన్ను సిఎస్ గా నియమిస్తూ ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవి విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో కొత్త సిఎస్ విజయానంద్ బాధ్యతలు చేపడతారు. వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. ఆదిలాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా, శ్రీకాకుళం, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పనిచేస్తారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఎండీగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగాను పనిచేశారు. 2025 నవంబర్లో విజయానంద్ పదవి విరమణ చేయనున్నారు. విజయానంద్ పదవీ కాలం ముగిసినాక సిఎస్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నియమించే అవకాశం ఉంది. ఆయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. సీనియారిటీ ప్రతిపాదికన చూస్తే 1991 బ్యాచ్ కు చెందిన సాయి ప్రసాద్ ముందుంటారు. కానీ ఆయన్ని ఇప్పుడు సిఎస్ గా నియమిస్తే ఆయన పదవీ కాలం ముగిసేలోపు విజయానంద్ రిటైర్డ్ అయిపోతారు. అందుకే విజయానంద్ కు ప్రభుత్వం ప్రస్తుతం సిఎస్ గా అవకాశం కల్పించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చి వేగం పెంచుతామని స్పష్టీకరణ. నాగబాబుకు మంత్రి పదవిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీలో తనతో పాటు నాగబాబు సమానంగా పనిచేస్తారని వ్యాఖ్య. నూతన వరవడితో నిర్మాణాత్మక అభివృద్ధి చేస్తామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు.
మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.